భారతదేశంలో పెద్ద డేంజర్ బెల్స్. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని స్థితి. చరిత్రలో కని విని ఎరుగని అతి పెద్ద విపత్తు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే నష్టం ఊహకు కూడా అందదు. ఇది యుద్ధానికి సంబంధించింది కాదండి. వైరల్ వ్యాధుల గురించి అంతకన్నా కాదు, వాటన్నిటికీ మించింది. ఈ ప్రమాదం మరో నెలలో జరగచ్చు, లేదా మరో రోజులో జరగచ్చు, పోనీ ఓ గంటలో జరగచ్చు, అంతెందుకు మరో క్షణంలో కూడా జరగచ్చు. మనకి జీవనాధారమైంది నీరే. ఇప్పుడు ఆ నీరే మనకి ప్రాణాపాయంగా మారింది. ఎలాగంటారా? చూడండి, 1979వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన గుజరాత్లోని మోర్బీ నగరంలో ఇందిరాగాంధీ ఒక రుమాల్ను ముక్కుకు అడ్డం పెట్టుకొని అడుగుపెట్టారు. రుమాలు, అందులో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎందుకు అడ్డం పెట్టుకొని వచ్చారు? ఎందుకంటే కేవలం 5 రోజుల ముందు 1979 సంవత్సరం ఆగస్టు 11న మధ్యాహ్నం 3:15 మోర్బీ డ్యామ్ గోడలు భారీ వర్షాల ఒత్తిడిని తట్టుకోలేక పగిలిపోయాయి. కేవలం 15 నిమిషాల్లో 30 అడుగుల ఎత్తైన నీటి అలలు లీలాపూర్, అద్పూర్ గ్రామాలను, లక్షలాది ఇళ్లతో సహా ఫ్యాక్టరీలను, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను, మనుషులను, జంతువులను పూర్తిగా ముంచేసింది. లీలాపూర్, అద్పూర్ అనే 2 గ్రామాలు పూర్తిగా ఈ ఘటనలో అదృశ్యమైపోయాయి. ఆగస్టు 16 నాటికి మోర్బీ నగరం ఒక శ్మశాన వాటికగా మారిపోయిందంటే నమ్ముతారా? సౌరాష్ట్ర ప్యారిస్గా నిలబడే ఈ నగరం కేవలం కొన్ని గంటల్లోనే శిథిలమైపోయింది. వీధులు వేలాది శవాలతో నిండిపోయాయి. దుకాణాలు, ఇళ్ళు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విద్యుత్ తీగలపై జంతువుల శవాలు వేలాడుతూ ఉన్నాయి. నగరమంతా కుళ్ళిన మాంసం, ఘాటైన వాసనతో నిండిపోయింది. కానీ అప్పటి ఈ భయంకర విపత్తు నుండి మనం ఏమీ నేర్చుకోలేదని చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నాం కాబట్టి. మన రోజువారీ జీవితంలో మునిగిపోయి సంతోషంగా ముందుకు సాగుతున్నాం. భారతదేశంలో రాబోయే పెను విపత్తులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మోర్బీ డ్యామ్ పగిలినప్పుడు దాని వయసు ఎంతో తెలుసా మీకు? కేవలం 7 సంవత్సరాలు. 2017 ఫిబ్రవరి 19వ తేదీన ఐఐటి రూర్కీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో 400 మంది యుఎస్, యూకే, జపాన్ వంటి దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ నిపుణులు మన దేశంలో డ్యామ్ల దయనీయ స్థితిపై ఒక అత్యవసర నివేదిక సమర్పించారు. డ్యాముల వయస్సు, అలాగే సరైన నిర్వహణ లేకపోవడంపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మన దేశంలో 14 డ్యాములు కనీసం 300 నుంచి 400 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాయి. అంటే సాధారణ డ్యామ్ జీవితకాలం కంటే 4 రెట్లు ఎక్కువ. అంతేకాదు, 234 డ్యాములు 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నాయి మన భారతదేశంలో. పార్లమెంటరీ కమిటీ స్వయంగా ఈ డ్యాములను త్వరగా డీకమిషన్ చేయాలని, వాటి ఉపయోగాన్ని ఆపాలని సూచించింది. కానీ ఈ డ్యాములు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. కోట్లాది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో ఉంచుతూ ఉన్నాయి. కర్ణాటకలోని తోనూరు ట్యాంక్ డ్యామ్, దీని వయస్సు 1000 సంవత్సరాలు, అక్షరాల 1000 సంవత్సరాలు. ఒక సాధారణ డ్యామ్ జీవితకాలం 50 సంవత్సరాలు మాత్రమే. అంటే 50 సంవత్సరాలకు మాత్రమే ఒక డ్యామ్ సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేయగలదు. కానీ తోనూరు ట్యాంక్ డ్యామ్ దానికంటే 20 రెట్లు ఎక్కువ కాలం నిలిచి ఉంది. ఇది ఒక్కటే కాదండి, జార్ఖండ్లోని కోన్ డ్యామ్, కేరళలోని పొన్ముడి డ్యామ్, తమిళనాడులోని భవానీ డ్యామ్, ఉత్తరాఖండ్లోని ఇచ్చారి డ్యామ్, ఉత్తరప్రదేశ్లోని రీహాన్ డ్యామ్, కర్ణాటకలోని కరంజా డ్యామ్, ఇలా ఎన్నో ప్రమాదపు అంచులో ఉన్నాయి. ఇది మన దేశానికి ఒక టైం బాంబ్ లాంటిది. ఎప్పుడైనా పలవచ్చు, ఏమైనా జరగచ్చు. అయినప్పటికీ మన దేశం ఈ వృద్ధ డ్యాముల గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. భారతదేశంలో ఇలాంటి టైం బాంబులు చాలానే ఉన్నాయి. ఏ క్షణంలో ఏ డ్యామ్ కూలిపోతుందో, ఏ టైం బాంబ్ పేలిపోతుందో ఎవరని చెప్పలేము. 2014 ఫిబ్రవరి 23న బీహార్లోని భాగల్పూర్లో గంగా నదిపై సుల్తాన్గంజ్ అగ్వానీ ఘాట్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. 1710 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో 11 సంవత్సరాల నిర్మాణం తర్వాత ఈ బ్రిడ్జి 3 సార్లు, ముచ్చటగా 3 సార్లు కూలిపోయింది. 2022 ఏప్రిల్ 27, 2023 జూన్ 4, 2023 ఆగస్టు 14న ఈ కూలిపోవడాలు జరిగాయి. 80% నిర్మాణం పూర్తయిన ఈ బ్రిడ్జి ప్రారంభానికి ముందే గంగా నదిలో పూర్తిగా కూలిపోయింది. ఇలా కూలుతున్నా పట్టించుకునే నాథుడెవడున్నాడు? కట్టడానికి అయ్యే ఖర్చు
కూలిన తర్వాత భరించేది ఎవరు? విదేశాల్లో ఒక భవనం కూలినా ఏం జరుగుతుందో తెలుసా? ఉదాహరణకు 2023లో టర్కీలో భూకంపం వల్ల ఒక భవనం కూలింది, 96 మంది మరణించారు. ఆ భవన నిర్మాణ కాంట్రాక్టర్కు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 1995లో సియోల్లో ఒక మాల్ కూలి 500 మంది మరణించారు. కాంట్రాక్టర్కు 10 సంవత్సరాల శిక్ష విధించారు. 2002లో దుబాయ్లో ఒక డిసాలినేషన్ ప్లాంట్ పై కప్పు కూలి 9 మంది చనిపోయారు. కాంట్రాక్టర్కు 3 సంవత్సరాల శిక్షతో పాటు ఒక్కొక్క బాధిత కుటుంబానికి 63 లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. కానీ భారతదేశంలో ఇంతవరకు కూలిన వాళ్ళ గురించి పట్టించుకునేలేదు, కూలిన దాని గురించి ఆలోచించడం లేదు. అదే అతిపెద్ద లోపం. ఇక్కడ ఎలాంటి గట్టి చట్టమూ లేదు. దుబాయ్, సింగపూర్, సౌదీ వంటి దేశాల్లో భారీ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్మించే మల్టీనేషనల్ కంపెనీలు భారతదేశంలో ఎందుకు విఫలమవుతున్నాయి? ఎందుకంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకమైన నేషనల్ లా లేదా కాంట్రాక్ట్ లా లేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ కోరడం గుర్తే ఉంటుంది. జబల్పూర్ ఎయిర్పోర్ట్ రూఫ్ కోరడం, రాజ్కోట్ ఎయిర్పోర్ట్ కానోపీ కోరడం, అయోధ్య కొత్త రోడ్ల దుస్థితి, రామ మందిరంలో లీకేజీలు, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్లలో పగుళ్ళు, బీహార్లో కొత్త బ్రిడ్జులు కోరడం, ఇవన్నీ ఈ సమస్యలకు నిదర్శనాలు. యూఏఈలో ఒక పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ప్రభుత్వం వెబ్సైట్లో స్పష్టమైన నేషనల్ లా ప్రకారం టెండర్లు జారీ చేస్తుంది. ఆ లా ఆర్టికల్ 10, 11, 15, 16లో కాంట్రాక్టర్ ఎవరైనా సరే టెండర్ దాఖలు చేయడానికి ముందు కొన్ని తప్పనిసరి అర్హతలు నెరవేర్చాలి. వారు ప్రభుత్వంతో రిజిస్టర్ అయి ఉండాలి. వారి గత పనితీరు, నైపుణ్యం, ఉపయోగించిన మెటీరియల్స్ నాణ్యత ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించబడతాయి. టెండర్ కొటేషన్లో డిజైన్, మెటీరియల్ రకం, అంతర్జాతీయ ప్రమాణాలు, డెలివరీ సమయం ఇవన్నీ స్పష్టంగా పేర్కొనబడతాయి. ఒకవేళ కాంట్రాక్టర్ సమయానికి డెలివరీ చేయకపోతే దానికి శిక్షలు కూడా స్పష్టంగా అదే వెబ్సైట్లో రాసి ఉంటాయి. కానీ మన దేశంలో టెండర్ ప్రక్రియ చూడండి ఎలా ఉంటుందో. ఉదాహరణకు మహారాష్ట్రలో ఒక ప్రాజెక్టు టెండర్లో కాంట్రాక్టర్ గత 5 సంవత్సరాల్లో సమానమైన పనిని విజయవంతంగా చేసి ఉండాలని మాత్రమే ఒకే ఒక్క షరతు ఉంటుంది. నాణ్యత, మెటీరియల్స్, ప్రాజెక్టు స్పెసిఫికేషన్స్ గురించి ఎలాంటి స్పష్టత ఉండదు. నాణ్యత సరిగ్గా లేకపోతే శిక్షలు ఏమిటో కూడా స్పష్టంగా చెప్పబడదు. మన దేశంలో 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన కాంట్రాక్ట్ ఈ యాక్ట్. కానీ ఇది చిన్న లీజ్ ఒప్పందాల నుండి భారీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వరకు అన్నింటికీ వర్తిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాణ్యత సబ్స్టాండర్డ్ అయినా, సమస్యలు వచ్చినా లేదా కూలిపోయి ప్రజలకు హాని జరిగినా దానికి ఖచ్చితమైన చట్టపరమైన శిక్షలు ఏమిటో స్పష్టతే లేదు. అంతెందుకండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో భారీ ప్రమాదం జరిగింది. ఓ భాగం కూలిపోయింది. గుజరాత్లో 6 అంతస్తుల భవనం కూలి 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలకు ఎవరూ బాధ్యత వహించడం లేదు. మన దేశంలో ఉగ్రవాదం వంటి నేరాలకు కూడా సంవత్సరాలు పట్టి కేసులు నడుస్తాయి. అప్పటి వరకు నేరస్తులు స్వేచ్ఛగా మరో నేరం చేస్తూనే ఉంటారు. అలాంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైఫల్యాలకు శిక్షలు ఎలా ఉంటాయి? ఇంకొక దారుణమైన విషయం చెప్పమంటారా? మనం L1 పద్ధతిలో కాంట్రాక్టులు కేటాయిస్తాం. అంటే అతి తక్కువ ధర కోట్ చేసి కాంట్రాక్టర్కు కాంట్రాక్షన్ ఇవ్వబడుతుంది. లాభాలను పెంచుకోవడం కోసం నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితం రోడ్లు, బ్రిడ్జ్లు, డ్యామ్లు అన్నీ కూలిపోతున్నాయి. ముంబైలో గోఖలే బ్రిడ్జ్ని బర్సీవాలా బ్రిడ్జ్తో కలపాల్సి ఉంది. కానీ 2 బ్రిడ్జ్ల మధ్య 3 నుంచి 6 అడుగుల మిస్ అలైన్మెంట్ ఉంది. ఇది ఎవరి తప్పు? మన తప్పు కూడా. మన ఆలోచన విధానంలో లోపం ఉంది. ఎన్నికల ముందు మతం, కులం, భాష ఆధారంగా గొడవలు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించవచ్చని నేతలకు తెలుసు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎవరికి పట్టింది? మనం కూడా ఈ విభజన రాజకీయాలకు ఓటేస్తూ నిజమైన సమస్యలను విస్మరిస్తున్నాం. గత సంవత్సరం జూన్, జూలైలో ఒక్క నెలలో బీహార్లో 12 బ్రిడ్జిలు కూలాయి. మన ఇండియా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ ఒక వ్యక్తి జీవితానికి ఇక్కడ విలువ లేదు. మోర్బీలో 140 సంవత్సరాల పాత బ్రిటిష్ యుగపు జుల్టో బ్రిడ్జ్ 2022 అక్టోబర్ 30న కూలిపోయి 140 మంది ప్రాణాలు తీసింది. 2 ఏళ్లు గడిచిన ఒరేవా కంపెనీ, ఏదైతే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీపై ఎలాంటి నేరం ఆరోపించాలో కూడా పోలీసులకి ఇంతవరకు అర్థం కాలేదు. 10 మందిని అరెస్ట్ చేసినా వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. 140 మందిని చంపిన కాంట్రాక్టర్లు స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. ఇంకా రాజకీయ నాయకులు, అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నారు. కర్ణాటకలో ఒక మంత్రి భార్య 7 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఢిల్లీలో మాజీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యాడు.
నోయిడాలో ఒక పీడబ్ల్యూడి ఇంజనీర్ వద్ద 200 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు, స్కూల్, హోటల్ ఉన్నాయి. అతని జీతం ఎంతో తెలుసా మీకు? చాలా ఎక్కువ అండి, 60,000 రూపాయలు. 60,000 రూపాయలు సంపాదించే జీతగాడికి 200 కోట్ల రూపాయల ఆస్తి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇదంతా? మనం చెల్లించే పన్నుల నుండి. మనం మారాలి, నిజమైన సమస్యలపై ప్రశ్నలు వేయాలి. అవినీతి ఎప్పుడు ఆగుతుంది? ఉపాధి ఎప్పుడు పెరుగుతుంది? నేరాలు ఎప్పుడు తగ్గుతాయి? మోర్బీ విపత్తు 25,000 మంది ప్రాణాలు తీసినా మనకి ఏమీ నేర్పలేదు. ముళ్ళ పెరియార్ డ్యామ్, దీని గురించి నేను ఇటీవల ఒక వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, మళ్ళీ మీరు చూడొచ్చు. ఈ డ్యామ్ కూలిపోతే 5 నుంచి 7 జిల్లాలు 35 లక్షల మంది ప్రజలు బాధితులు అవుతారు. ఇప్పటిదాకా మీరు చూసిన ఈ వీడియో మా కోసం, మీకోసం కాదు, మనందరి క్షేమం కోసం. ఈ వీడియో ప్రతి భారతీయుడికి చేరే విధంగా సర్క్యులేట్ చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ.